ఈ దినం కొరకు మనము రోమాపత్రికను ధ్యానించినాం. రోమాపత్రికలో మనము 26 వచనం నుండి 8వ అధ్యాయం 26 వచనం నుండి మనము చివరి వరకు అనగా 39 వచనాలని మనము చదివి ధ్యానించాం. మరొక మారు నేను వీటిని చదవట్లేదు, కానీ వచనం వెంబడి వచనాన్ని మనం ఆలోచన చేయడానికి మన హృదయాలను అప్పగించుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయమును మాత్రమే మనం ఈ దినం ధ్యానిస్తున్నాం. 8వ అధ్యాయంలో 26 వచనం నుండి 39 అనగా చివరి వచనం వరకు ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ చాలా ఉన్నతమైన విషయాలు మనకి కనబడతా ఉన్నాయి. దయతో ఈ మాటలు ధ్యానించండి. దేవుణ్ణి మనం మహింపరచడానికి, ఆరాధించడానికి ఆయన ఏమై ఉన్నారో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, నేను ముందుగా చివరి నుండి ఈ విషయాలను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. చివరి నుండి అనగా 35వ వచనం చూసినట్లయితే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడవడు అనే ప్రశ్నతో ఈ వర్తమానాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. క్రీస్తు ప్రభువారు మనల్ని ఎంతగానో ప్రేమించారు. వినండి, ఇంతగా ప్రేమించిన క్రీస్తు ప్రభువు నుండి, ఆయన ప్రేమ నుండి మనల్ని దూరం చేసేవారు. ఎడబాపు అనగా దూరం చేసేవారు ఎవరు? చాలాసార్లు ప్రియులారా, మహోన్నతుడైన క్రీస్తు ప్రభువారి ప్రేమ నుండి మనమే చాలాసార్లు దూరం అయిపోతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఆయన మనల్ని ప్రేమించినంతగా మనం ఆయన ప్రేమించట్లేదేమో అనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు ప్రియులారా, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని దూరం చేసేవారు కూడా ఉంటారనిపిస్తుంది. పౌలు భక్తుడు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు అని ఆయన ఒక లిస్ట్ ఇచ్చాడనమాట. 7 విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవేమన్నా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపుతాయా? ఇంకొక 4 జంట సమస్యలను గురించి వివరిస్తూ ఉన్నాడు. ఇవేమన్నా మనల్ని క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపుతాయా అని. ప్రియులారా, వినండి, బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది నీకు అర్థమవునుగాక. దేవుని ప్రేమ నుండి మనల్ని దూరం చేసేది ఏదైనా సరే, ఇందాక మనం మాట్లాడుకున్నాం, అది నీకు దూరంగా ఉండాలి. ఇంకా జాగ్రత్తగా నేను మాట్లాడుతూ ముగింపును ముందుగానే చెప్పేస్తా ఉన్నాను. దేవుని ప్రేమ నుండి నిన్ను ఎవరైనా దూరం చేశారు అంటే కనుక అది కేవలము పాపము తప్ప మరేమి కాదు అని చెప్పేస్తున్నా. నా వాక్యము ప్రారంభించాను, ముగించేశాను. ఇదే నేను ఈరోజు చెప్పేది. క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎవరైనా దూరం చేయగలిగితే కనుక, నీవు నిజంగా క్రీస్తు ప్రేమను అర్థం చేసుకుంటే, ఆయన యొక్క త్యాగాన్ని నేను అర్థం చేసుకుంటే కనుక నిన్ను ఎవ్వరూ దూరం చేయలేరు ఆయన ప్రేమ నుండి. ఒకవేళ నిన్ను ఎవరైనా దూరం చేయాలనుకుంటే కనుక పాపము తప్ప నిన్ను మరేది కూడా దూరం చేయలేదు. ఇంకొక మాట చెప్తున్నాను, క్రీస్తు ప్రేమలో ఉన్నవారు, క్రీస్తు ప్రేమను రుచిసిన వారు పాపమును కూడా చేయలేరు. అది కూడా వేరు చేయలేదు ప్రియులారా. అయితే ఇక్కడ ఏమంటాడంటే 35వ వచనంలో లిస్ట్ ప్రారంభిస్తాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను క్రీస్తు ప్రేమ నుండి ఏమైనా దూరం చేయగలవా అని మరొక ప్రశ్న వేస్తూ ఉంటాడు. ఎంత ఈజీగా చెప్తున్నాడంటే, ఏంద్రా, ఏంటిది, క్రీస్తు ప్రేమ నుండా నన్నా, శ్రమ ఇంపాసిబుల్, కరువా ఇంపాసిబుల్. కరువు వస్తే దేవుని ప్రేమ నేను దూరం అవుతానా ఏంది? ఉపద్రవం వచ్చిందా? ఇందాక అశోక్ ఫోన్ చేశాడు నాకు, అంకుల్ చెప్పరా, నిన్న చల్ల నీళ్ళు స్నానం చేశాను, రాత్రంతా జ్వరం అన్నాడు. వాట్ నెక్స్ట్ అన్నాను. ఏమి లేదు, బాగా చలి అన్నా. సరేలేరా, వాట్ నెక్స్ట్? పాపం తను నెక్స్ట్ చెప్పట్లేదు అన్నాడు. మరి ఆరాధనకు రావా అన్నాను. అది మేబీ అనుకుంటున్నాను అన్నాడు. ఆహా, అంటే నీకు ఈరోజు ఒక సాంగ్ ఇచ్చాను ఆయనకి,
పాట పాడవా అన్నాను. "ఆ, అంటే పాట పాడాలని జ్వరం" అన్నాడు వాడు. యథార్థంగా ఒప్పుకున్నాడు. కారణాలు ఉపయోగించుకుందాం అనుకున్నాను కానీ వచ్చేస్తానులే అంకుల్. పౌలు భక్తుడు ఎంత ఈజీగా చెప్తాడంటే, శ్రమ వచ్చిందా, ఈ శ్రమ అన్నది కామన్ ప్రాబ్లం ప్రియులారా. శ్రమలు అందరికీ వస్తాయి. శ్రమ వచ్చింది కనుక నువ్వు క్రీస్తు ప్రేమకు దూరం అయిపోవనుకో, నీకు క్రీస్తు ప్రేమ అర్థం కాలేదు, నువ్వు అసలు క్రీస్తు సంబంధివిగా ఉన్నావన్నది కూడా నేను అనుమానిస్తున్నాను. కొరింథీ మొదటి పత్రికలో ఎవరైనా గబగబా వాక్యం తీయండి. 10వ అధ్యాయం 13వ వచనంకి వచ్చినట్లయితే, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో మనకి శ్రమలంట, శ్రమ అంటే చాలామంది అంటారు, మా అక్క అంటూ ఉంటుంది, ఇంటే బాగుంది వాక్యం, నాకు ఎన్ని కష్టాలు వచ్చినాయి తమ్ముడు అంటది సాధారణంగా మా అక్క. నాకు ఎన్ని కష్టాలు వచ్చినాయో అంటది అనమాట. చాలామంది ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. ఈయనేమంటాడు, పౌలు భక్తుడు అంటాడు, ఈ కష్టాలు అంటే దేనికి సంబంధించి కావచ్చు, ఇవి బలహీనతలకు సంబంధించింది కావచ్చు, ఆహారానికి సంబంధించింది కావచ్చు, కేవలం ఇవన్నీ భూమి మీద జీవించడానికి మనకి అవరోధం కల్పించే విషయాలు. డబ్బులు కావచ్చు, మరొకటి కావచ్చు. ఈయనేమంటాడంటే సాధారణముగా, అరే బాబు ఈ కామన్ ప్రాబ్లమ్స్ బాబు, సాధారణంగా మనుషులకు వచ్చే శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. అందరికి వచ్చి మీకు వస్తాయి, పెద్ద విశేషం ఏముంది? జీవన్ అందరికి వచ్చే సమస్యలు మనకు వస్తాయి. చిన్నప్పుడు మేము ఏబిసిడీలు రాయడానికి తిప్పలు పడ్డాం, అదే కష్టం మీకు వచ్చింది. ఇప్పుడు ఏబిసిడీలు దాటేసాం, మేము జడ్లు దాటేసాం, అక్షరాలు చదివేస్తున్నాం, అంతే వస్తుంది ఇప్పుడు కూడా. ఎరా రిక్కి, ఏబిసిడీలు ఎంత కష్టం అనిపిస్తుంది వాడి జీవితానికి, ఎలా రాయాలి అంటారు. చేయి పట్టుకొని ఇలా అంటున్నప్పుడు అక్షరాన్ని ఇలా రిద్ది 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 రిద్ది, అది ఏ అక్షరం రాసిచ్చామో మనకే తెలియకుండా రుద్దేస్తే వాళ్ళు మళ్ళీ చెరిపి తుడిపి మళ్ళీ రాసిస్తే వాళ్ళకి ఎన్ని కష్టాలు అయ్యి. అందరికీ అయ్యే వస్తాయి. ఇప్పుడు ప్రమిళకి రేపు పుట్టబోయే బిడ్డకో కొడుకుకో అదే కష్టం వస్తుంది. వాడికి అయ్యా నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను, ఏబిసిడీలు రాయలేక, దిద్దలేక, రుద్దలేక, నేర్చుకోలేక అనుకుంటాడు ఆడు వయసులో. వాడు వాళ్ళ అమ్మ చెప్తుంది, బాబు ఇది కామన్ రా, నాకు అదే ప్రాబ్లం ఉండే, ఇదిగో నా మేనల్లుడికి అదే ప్రాబ్లం ఉండే. ఈ ఏబిసిడీలు రుద్దడం బాగా కష్టమని వీడు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనుకో, కష్టాలు తట్టుకోలేక. ఏమంటారండి, కామన్ ప్రాబ్లమ్స్. పౌలు భక్తుడు అంటున్నాడు, శ్రమ అయినా, బాధలు అన్న మాటకి పరిపూర్ణమైన ఇరుకులు ఇబ్బంది అన్నీ టైట్ అయిపోవడం, చాలా టైట్ అయిందండి. చాలామంది ఎలా ఫీల్ అవుతారంటే, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి నేను బ్యాంకులో ఆఫీసర్ లాగా అయిపోవాలంతే. ఎలా ఫీల్ అవుతారంటే, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి బ్యాంక్ ఆఫీసర్ పోస్ట్ వచ్చేవాళ్ళు నాకు. బ్యాంక్ ఆఫీసర్కి కూడా లెక్కలు ఉంటాయి తెలుసా మీకు సంగతి? ఆయన కూడా లెక్క కట్టాలి, లెక్క చెప్పాలి. అంటే ఒక పెద్ద బ్యాంకు ఎప్పటికప్పుడు వచ్చి పడిపోయే అంత అమౌంట్ ఉండాలి, ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అంతే. దేవుడు అలా ప్రొవైడ్ చేయాలి. చాలామంది సువార్థికులు ఏదో చెప్తూ ఉంటారు, రండి దేవుడు మిమ్మల్ని దీవించేస్తాడు, మీ పర్సులు తీయండి, ఖాళీ పర్సులతో వచ్చారా, మీరు వెళ్ళిపోయేటప్పుడు నిండిపోతాయి. దేవుడు అలా ఏం చేయడు ప్రియులారా, ఉట్టిదే, అంత అబద్ధం. దేవుడు తన విధానంలో పనిచేస్తూ ఉంటారు. ఇరుకులు ఇబ్బందులు వచ్చిన, హింస వచ్చింది, ఇది శత్రువు పని, హింసిస్తూ ఉన్నారు, శోధిస్తూ ఉన్నారు, బాధలు పెడుతూ ఉన్నారు. ప్రియులారా ఇంకో మాట తెలుసా, ఈ ఏదైతే పదాలు చదువుతున్నానో ఈ పదాలు వాటికి సంబంధించిన విషయాల్లో మనం ఎవరికీ సంభవించలేదు. హింస, ఆ దినం సేవకులు హింసించబడ్డారు, ప్రారంభ క్రైస్తవులు హింసలు పడ్డారు దేవుని కొరకు. ఆ హింసలు మనకు రాలేదు, నాకైతే రాలేదు. నా యాత్ర ముగింపుకు వచ్చేస్తా ఉన్నాను. దేవుని కొరకు హింస పొందారనే అనుభవం నాకు తెలియదు ఇప్పటివరకు. కొంచెం శ్రమ పడ్డానేమో కానీ. కరువు,
ప్రియులారా, ఇది పెద్ద సమస్య. ఈరోజు కరువు వచ్చింది. మన కరువులు ఎలా ఉంటాయంటే, ఈరోజు ఆదివారం కదా, సాయంత్రానికి మటన్కో చికెన్కో డబ్బులు లేకపోతే అదే పెద్ద కరువు. ఇంట్లో మటనో చికెనో లేకపోతే ఎంత ఫీల్ అయిపోతారంటే, అమ్మ ఇంకా ఈరోజు మేము మాకెంత కరువు వచ్చిందబ్బా, నెల అయింది మటన్ తిని. భోజనం తినక చాలా కాలం ఉన్న వాళ్ళు కూడా లోకంలో చాలామంది ఉన్నారు. కరువు కరువు కరువు. సంఘమా వినండి, ప్రపంచాన్ని ఒకసారి చూడండి. కనుక ఎక్కడ కరువు వస్తుందో అని భయంతో ఆయన సన్నిధిని విడిచిపెట్టి తిరిగే వాళ్ళు ఎంతమంది లేరు ఈరోజు. దేవుని ప్రేమ నుండి నిన్ను అది ఎడబాస్తూ ఉంది అంటే దానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తా ఉన్నావు నీవు. కనుక శ్రమైన, హింస అయినా, బాధ అయినా, కరువైన, వస్త్రహీనత, ప్రియులారా, మిమ్మల్ని చూస్తుంటే నాకు మీరు అందరు పెళ్ళికి వచ్చినట్లుగా కనిపిస్తూ ఉన్నారు. కొత్త బట్టలు, అందరి మంచి బట్టలు, ఉన్న బట్టలోనే సూపర్ బట్టలు వేసుకొని వచ్చారు మీరు. మనం మందిరం నుండి బయటకు పోతుంటే చూస్తే ఎవరైనా, అబ్బాయి ఏంటి అబ్బాయిలో ఏ పెళ్ళికి వెళ్ళి వచ్చారు అన్నట్లుగా కనిపిస్తూ ఉన్నారు మీరంతా. దేవునికి స్తోత్రం. కలిగిన దానిలో సంతోషంగా మంచి వస్త్రములు ధరించుకున్నా. వస్త్రహీనత అంటే తెలుసా ప్రియులారా? వస్త్రహీనత అంటే నేను చెప్తాను వినండి. ఒక తల్లి గురించి మీతో మాట్లాడాలి. ఒకే జత బట్టలు ఉన్నాయట ఆమెకి. తన యజమానుడు కూడా ఒకే జత బట్టలు. సువార్థికులు వాళ్ళు. ఆంధ్ర, ఒరిస్సా బార్డర్స్లో పనిచేసే సువార్థికులుగా ఉండేవారు. వారిని నేను చూడలేదు కానీ విన్నాను. ప్రియులారా, వారికి బట్టలు లేవు. తల్లికి ఆ జాకెట్టు ఆ స్థలంలో చినిగిపోయిన పరిస్థితులు. ఏం చేయాలి? నిండుగా ఆ చీర కప్పుకునేదట. ఎప్పుడు చూసినా నిండుగా కప్పుకున్నది. చినిగిపోయినవి ఎవరికి కనరాకుండా. ఒక మధ్యాహ్న సమయాన్ని ఏటికి వెళ్ళేవారంట ఇద్దరును. ఆమె బట్టలతో ఏట్లోకి దిగిపోయేదంట. యజమానుడు బయట ఉండేవాడంట. బట్టలు తీసి ఉతికి ఆయనకి ఇచ్చేదంట. ఆయన బట్టలు ఆరబెట్టేవాడంట. చెట్ల పొదలుండి ఆరిన తర్వాత బయటకు వచ్చి ఆ బట్టలు కట్టుకునేదంట. మళ్ళా నిండుగా కప్పుకొని సువార్తకు పోతూ ఉండేవారంట. ఆ సువార్తికుడు కూడా అంతే. ఇంత కఠినమైన పరిస్థితి ఎవరికైనా ఉందా? అందుకొరకు దేవుడిని నువ్వు విడిచిపెట్టేస్తున్నావా? కరువైన, వస్త్రహీనత అయిన, ఉపద్రవాలు అనగా ప్రాణాపాయం కలిగజేసే పరిస్థితులు, ఖడ్గము అనగా చివరికి ఇదిగో యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు నిన్ను చంపేస్తాం అనే పరిస్థితి వచ్చినా, పోరా బాయ్, నన్ను యేసు ప్రభువుని నమ్ముకుని చంపుతావా? చంపక, అది పెద్ద విషయం ఏముంది? బ్రతికితే ఇక్కడ ఉంటా, సస్తే తండ్రి దగ్గర ఉంటా. ఎంత ఈజీగా చెప్తున్నారు చూడండి. అనగా ప్రియులారా, దేవుని ప్రేమ నుండి నన్ను ఏమీ కూడా దూరం చేయలేవు. ఎవరైనా చెప్పగలరు ఈ మాటలు? ఆయన ప్రేమ నుండి నన్ను ఎవరు కూడా దూరం చేయలేరు. ఇది ఎప్పుడు చెప్పగలమో మనం ఇంకా ఆలోచించేద్దాం. ఇంకా మనం చూసినట్లయితే 38, 39 వచనాల్లో ఇక్కడ కూడా మనకు కొన్ని విషయాలు కనబడుతూ ఉంటాయి. రోమాపత్రిక 8వ అధ్యాయము 38, 39 వచనాలు చూసినప్పుడు ఏంటండి? మరణమైనను జీవమైనను, ఇక్కడ జంట పదాలు కనబడతా ఉన్నాయి. మానవుని జీవితంపై జంట శత్రువులు లేదంటే జంట సమస్యలు ఉన్నాయి. ఏంటి? మరణము, జీవము అనేవి జంట పదాలు ప్రియులారా. ఏంటి? ఒక దేవుని ప్రేమ నుండి మరణమైన, జీవమైన నన్ను వేరు చేయగలదా అంటాడు ఆయన. ఎక్కువ కాలం బ్రతకడం వల్ల నేను దేవునికి దూరం అయిపోతానా? లేదంటే మరణం వస్తుంది. అందుకే అమ్మా, చాలామంది ఈరోజు ఎంత భయపడిపోతుంటారు. ఏదైనా రోగం వచ్చినా, సమస్య వచ్చినా, శోధన వచ్చినా చచ్చిపోతానేమో దేవుని కృపాసన చేత ఆనుకోవడం మాని మరణ భయం 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 పరిగెడుతూ ఉంటారు. అంతే. ఎక్కడికి? ఏదో విధంగా బ్రతికితే చాలు. పౌలేమంటాడు? మరణమైతే కొని అదే, నేను రక్షింపడ్డాను కదా, ఆయన ఇంతగా నన్ను ప్రేమించారు కదా. నిద్రొస్తుందా? నన్ను దేవుని ప్రేమ నుండి విడిపా. ఇంకోటి ఏమంటాడు? దూతలైనను
ప్రధానులైనను. హలలో దూతలు వచ్చి నన్ను దేవునికి దూరం చేస్తాయా? ప్రధానులు, ఆకాశ మండలం సంబంధించిన పరలోక సంబంధమైన విషయాలు, తర్వాత ఉన్నవైనను, ప్రస్తుతానికి ఉన్న సమస్యలైనను, ఉన్నటువంటి పరిస్థితులైనను, రాబోయే సమస్యలైనా. ఈరోజు ఇదే కదా ప్రాబ్లం. రేపు ఏమవుతుందో అని భయంతో కదా నువ్వు దేవునికి దూరం అయిపోతా ఉన్నావు, దేవుని ప్రేమించలేకపోతా ఉన్నావు. ఇంకా ఎత్తైనను లోతైనను, ఇది స్థల సంబంధమైన సమస్యలు. ఎత్తైనను లోతైనను ఆయన ప్రేమ నుండి నన్ను ఏది కూడా ఎడబాపలేదని ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. పౌలు తన అనుభవాన్ని చెప్తాడు. నన్ను ఎవ్వరు కూడా దేవుని ప్రేమ నుండి ఎడబాయలేరు. ఎందుకు బాబు, ఎందుకు పౌలు, నీకేంటి ఇంత నిశ్చయిత ఏంటి? ఎందుకు నన్ను ఈ ఏది కూడా నన్ను నీకు దూరం చేయలేదని ఎలా చెప్పగలుగుతున్నా అన్నప్పుడు ఆయన ప్రభువుని అర్థం చేసుకోవడం మనము ఆలోచించేద్దాం. ప్రభు ఆయనకి ఎలా అర్థమయ్యాడంటే, ఈరోజు పిల్లల చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయంటే ప్రభువుని విడిచిపెట్టి పరిగెట్టే వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. చిన్న చిన్న సమస్యలకు భయపడిపోయి ప్రభుని విడిచిపెట్టేసే వాళ్ళు నాకు తెలుసు. చిన్న చిన్న అవసరాల కొరకు కూడా దేవుని విడిచిపెట్టి తిరిగే వాళ్ళు నాకు తెలుసు. దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను దేవునికి ఇవ్వకుండా సమస్యల వైపు, శోధనల వైపు, కష్టాలు, శ్రమలు, బాధలు, హింసలు, కరువు, వస్త్రహీనత అనే అనుభవాలని ఆధారం చేసుకుని కేవలము మేము భూలోక సంబంధులమంతే అన్నట్లుగా బ్రతికేస్తూ యేసు ప్రభుని చాలా చిన్నగా చేసేవాళ్ళు ఈరోజు ఎంతమంది లేరు. యేసు ప్రభుని ఎంత చిన్నగా చేస్తున్నాం తెలుసండి మన జీవితాల ద్వారా, ఎంత తక్కువని చేస్తున్నాం తెలుసండి మన జీవితాల ద్వారా. మన బ్రతుకు ద్వారా యేసు ప్రభుకి ఎంత విలువ లేకుండా చేస్తున్నామో మీకు అర్థమవుతుందా పిల్లలారా? ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది పౌలు భక్తునికి అర్థమైంది కనుక ఈ శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము ఇవన్నీ నన్ను ఎవ్వరు, దూతలు వచ్చినా సరే, ప్రధానులు వచ్చినా సరే, మరణమైన, జీవమైన, లోతైన, ఎత్తైన ఏది కూడా దేవుని ప్రేమ నుండి నన్ను ఎవడు ఏది కూడా నన్ను ఏం చేయలేదని చెప్పి నిజంగా నేను జీవితంలో అనేకమైన సమస్యలను అనుభవించి కూడా దేవునికి ఎన్నడూ దూరం అనేది. ప్రియులారా, సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. దేవుని నుండి ఎన్నిసార్లు నువ్వు దూరం అయిపోయావు? ప్రభుని ఆరాధించకుండా ఎన్నిసార్లు నువ్వు మిగిలిపోయావు? ప్రభుని ప్రభువుగా ప్రేమించకుండా ఎన్నిసార్లు కలవరమైన మనసుతో ఉండిపోయావు? ఇవన్నీ నీ జీవితంలో జరుగుతున్నాయంటే కారణం ఒకటే, నీకు ప్రభు అర్థం కాలేదు. అర్థం చేసుకోవడానికి పౌలు కోణంలో మనం ఆలోచించేద్దాం. 26వ వచనంకి వచ్చినప్పుడు, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. వినండి, చూడండి ప్రియులారా, దేవుని ప్రేమను ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభువారు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడిని పంపిస్తే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏం చేస్తున్నారంటే, అర్థం చేసుకోమా, అర్థం చేసుకునే జీవితం, నా మాట వినండి. ఈ దేవుడు, ఈ ఆత్మదేవుడు మన ఏం చూసంటమా, మన బలహీనతలను చూసి ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది నీకు అర్థం అవ్వాలి. నాకు నీ బలహీనత అర్థం కాకపోవచ్చు, కొన్నిసార్లు మీరు చెప్పినా నాకు అర్థం కాకపోవచ్చు, ఒకవేళ మీరు చెప్పినా నేను మీ బలహీనతలని నేను మర్చిపోవచ్చు. ప్రియులారా, చాలామంది ఇదే చేయవచ్చు. ఒకవేళ నేను నీ బలహీనతలు జ్ఞాపకం చేసుకోవచ్చు కానీ నీకు సహాయం చేయలేకపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాను, ఆయన మన బలహీనతలను చూసి ఉండిపోవట్లేదు, సహాయం చేయడానికి నిలబడ్డాడు. ఇది సంతోషం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత సంతోషం! జాన్పాల్, నీ బలహీనతలు ఆయనకు తెలుసు, నీ శరీర బలహీనతలు ఆయనకు తెలుసు, నీ హృదయంలో జరుగుతున్న పోరాటాలు ఆయనకు తెలుసు, శత్రువు అయినటువంటి సాతానుతో చేస్తున్న యుద్ధాలు తెలుసు. మంచి చేయాలని ఆయన చెప్తుండగా, మంచి చేయడానికి పరిగెడుతుండగా, కీడు చేయాలని, తప్పు చేయాలనే, పాపం చేయాలనే ఆలోచన నీకు వస్తూ ఉండగా ఏం చేయాలో అర్థం కాక తల్లాడుకుంటుంటే ప్రభు నీకు సహాయం చేయడానికి, ప్రభువా అని నువ్వు అడిగితే నీకు సహాయం చేయడానికి నీకు సమీపంగా ఆయన ఉంటున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయుడు.
మనకు సహాయం చేయడానికి ఆయన ఉన్నారు ప్రియులారా. ఇది నీకు ఎప్పుడైతే అర్థమైందో, కరువైన, శ్రమైన, హింస అయినా, వ్యాధి అయినా, వస్త్రహీనత అయినా ఆయన నిన్ను ప్రేమించడం మానలేవు, అవి నిన్ను దూరం చేయలేవు. ఇంకొక మంచి మాట, ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఏంటండి, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. మన పిల్లల్ని ప్రార్థన చేయమంటాం, మనం కుటుంబ ప్రార్థనలోనే ప్రార్థన చేయమంట. మా జాయ్ ప్రార్థన మీకు గుర్తు చేస్తాను. చిన్నప్పుడు జాయ్ రెగ్యులర్గా చేసే ప్రార్థన, తర్వాత వాడు కొంచెం వయసు వచ్చాక వాడు ప్రార్థన మారింది. ఫస్ట్ పాపం వాడే సీరియల్లో, ఫస్ట్ మా ఇంట్లో చిన్నోడు కనుక వాడే, సెకండ్ గ్లోరమ్మ, తర్వాత పాస్టమ్మ, లాస్ట్ నేను. ఇలా ఉండేది మా ప్రార్థన. వాడు ప్రార్థన ఎలా ఉండేదంటే మోకరించేవాడు, ఇలాగా తల కిందకి ఎట్టేవాడు, మోకరించి, దేవా అమ్మని దీవించండి, నీకు స్తోత్రం, సంఘాన్ని దీవించండి, నీకు వందనాలు, అమ్మని దీవించండి, నీకు వందనాలు, మౌనిక అక్కని దీవించండి, నీకు వందనాలు, అమ్మని దీవి, అన్నిటికీ అమ్మని కలిపివాడాడు. మౌనిక అక్కని దీవించు, నీకు వందనాలు, అమ్మని దీవించి, నీకు వందనాలు, సంఘాన్ని దీవించి, నీకు వందనాలు, అమ్మని దీవించి, నీకు వందనాలు. అంటే రెగ్యులర్గా ఎటు తిరిగి వచ్చిన వాడికి అమ్మ మీద అభిప్రాయం, వాడికి ప్రతి ప్రార్థనకి అమ్మనే కలిపివాడాడు. అది ప్రార్థన. అది ఈవెన్ భోజనం చేసేటప్పుడు కూడా, ప్రభా ఇచ్చిన ఆహారం కొరకు నీకు వందనాలు, అమ్మని బట్టి నీకు వందనాలు, అమ్మనే కలిపివాడు ప్రార్థన. మేము వినంగా 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 రోజు గ్లోరీ ఎరా అన్నిట్లు అమ్మ 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 అంటే వాడికి నేను ఎట్లా చేస్తున్నానా, సరే మంచిగా చేద్దాం అనుకుంటేవాడు. మళ్ళీ మోకరించినప్పుడు వాడికి తెలవదు, అమ్మని దీవించు, మళ్ళీ సేమ్ ప్రార్థన అయ్యేది వాడికి. కొన్నిసార్లు మన ప్రార్థనలు అలాగే. నిన్న ఒకడు మా ఇంటికి వచ్చాడు, పెద్దోడే, 3 రోజులు ప్రార్థన చేసుకోలేదంట, ఇరుకులను బట్టి. చేసుకోకపోతే ఆ రోజు అనుకున్నాను, నేను ఈరోజు ఎట్లయినా సరే ఎక్కువసేపు దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలనుకుని చక్కగా మోకరించాడంట. వాడే చెప్పాడు మాకు. మోకరించి చేతులు మోకరించి ఇలా వచ్చాడు, యేసు ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు, ఈ ఆహారం నా కొరకు దీవించండి అంటున్నాడంట. అన్నం లేదు, అది అన్నం ప్రార్థన వచ్చేసింది, అలవాటు ప్రార్థన అది. పాపం యాక్చువల్గా ఏమనుకున్నాడు, ఎక్కువ సమయం దేవునితో గడపాలనుకున్నాడు, తన విషయాలని దేవునికి చెప్పాలనుకున్నాడు, సంఘం కొరకు కూడా ప్రార్థన చేయాలనుకున్నాడంట. చాలా అనుకుని మోకరించాడు, కానీ అలవాటు పదం ఏంటంటే, ప్రభు ఈ ఆహారాన్ని దీవించు, నాకు బలమైన శక్తిని, లేని వాళ్ళు కూడా దీవించాను. చూశాను ఒకసారి, అరే ఇదేం ప్రార్థన, నేను ఏం ప్రార్థన చేస్తున్నాను. వాడు మాకు చెప్తే నవ్వి 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 ఉదయం చెప్పాడు, మళ్ళీ మధ్యాహ్నం కూడా మేము భోజనం చేసేటప్పుడు జ్ఞాపం చేసుకున్నాం. అలవాటు ప్రార్థనలు. కొన్నిసార్లు ఏం ప్రార్థన చేస్తున్నామో మనకి క్లారిటీ ఉండదు. కొందరు ప్రార్థనలు మనుషులకు చేస్తూ ఉంటారు, మనుషులు మెప్పు కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక ఆయన నన్ను ఒకరికి ప్రార్థన చేయడానికి అని తీసుకెళ్ళాడు. ఈ ఊరు వచ్చిన కొత్తలో ఒక పెద్ద మనిషి నన్ను పలానింటికి వెళ్ళి ప్రార్థన చేద్దామని తీసుకెళ్ళాడు. అంటే నేను సేవకుని కదా, ఆయన పెద్ద మనిషి. సరే పాస్టర్ గారు నేనే చేస్తాను అన్నాడు, వాళ్ళ బంధువులు కాబట్టి. చేయండి అన్నాను. ఆయన మొత్తం అత్తాకోడల ప్రాబ్లం అనమాట అది. అత్తగారికి ఏం చెప్పాలో అన్నీ చెప్పేశాడు, కోడలకి ఏం చెప్పాలో అన్నీ చెప్పేశాడు. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఈ యేసునామమున ప్రార్థిస్తున్నాను తమ్ముడు, తండ్రి ఆమేన్ అన్నాడు అని బయటకు వచ్చి, తమ్ముడు ఎలా చేశాను, వాళ్ళు సర్దుకుంటారంటావా అన్నా. ఏం చేశారు సార్ అన్నా. కోడలకు చెప్పాల్సింది కోడలకు చెప్పేసాను, ప్రార్థనలో. ఎంత చిత్రం. కొందరు ముఖస్థుతి కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. కొందరు ఏం ప్రార్థన మొదలెట్టారో, ఎక్కడ మొదలెట్టారో తెలియదు. నిజమే ప్రియులారా, నేను చాలా మంచి ప్రార్థన చేశాను అనుకున్నా నా జీవితంలో కూడా. అది యుక్తమైందో కాదో, ఏం అడగాలో, ఏం అడగకూడదు, ఎలా అడగాలో, ఎలా అడగకూడదు, ఆయన చిత్తానుసారంగా అడుగుతున్నామా లేదా, ఆయన కృపను గురించి మనం మొరపెడుతున్నాం లేదా మనకు తెలియదు. కనుక మన ప్రార్థనలు సరైనవో సరైనవి కాదో పక్కన పెట్టి, ఆయనే మన పక్షముగా సఖ్యము కానీ మూలుగులతో మన పక్షంగా. అనిత, నీకు ప్రార్థన చేయడం రాదని నువ్వు అనుకుంటున్నావేమో, ఆయన ఎంత మంచి దేవుడు. నీ పక్షముగా తన తండ్రికి ఆయన మొర్ర పెడుతూ ఉన్నాడమ్మా. ఇది శుభవార్త.
ఇంతగా ప్రేమించే దేవుణ్ణి కరువు వచ్చిందని, శ్రమ వచ్చిందని, రోగం వచ్చిందని విడిచిపెట్టగలుగుతున్నావంటే ఎంత భయంకరం. ఆయన ఎంత మన యొక్క బలహీనతలను చూసి సహాయం చేస్తా ఉన్నాడు. మనకి ప్రార్థన చేయడమే రాదు. ఇందాక అనాలిసిస్ అడిగినప్పుడు అక్కడ నాకు రాదయ్యా, నిజమే మనకి రాదు ప్రియులారా. నేను బోధించినట్లుగా మీరు బోధించలేకపోవచ్చు, మరొకరు ప్రార్థించినట్టుగా నువ్వు ప్రార్థించకపోవచ్చు ప్రియులారా. ఇవన్నీ పక్కన పెడితే మన బలహీనమని ఆయన తెలుసుకున్నాడు, మనకు సహాయం చేస్తా ఉన్నాడు. కనీసం మనకు ప్రార్థన చేయడం కూడా రాదని ఆయన తెలుసుకున్నాడు. ఎలా ప్రార్థన చేయాలో. ఓ రోజు ఏలూరులో చదువుకుంటూ హాస్టల్లో నేను పని చేసుకుంటూ ఉండేవాడిని. హాస్టల్ పిల్లల్ని చూసుకొని నేను కాలేజీకి పోయేవాడిని. హాస్టల్లో ఓనర్ గారి యొక్క తల్లి అమ్మగారు విజయమ్మ గారికి కొంచెం గుండె నొప్పి వచ్చిందని హాస్పిటల్లో జాయిన్ చేశారనమాట. పెద్ద మనిషి. అమ్మ చాలా మంచి దీవెనకరమైన తల్లి. ప్రార్థన చేస్తున్నారు హాస్టల్లో పిల్లలందరూ. నేను కూడా ప్రార్థన చేయండి అన్నాను. ఒక మణికుమార్ అని నాకు అన్ని గుర్తున్నా చూడండి. ఆ పాప అప్పటికి 4th క్లాస్ అనుకుంటా. ప్రార్థన చేస్తుంది, దేవా అమ్మగారికి గుండె నొప్పి వచ్చింది, గుండెని తీసేయి అంటుంది. గుండెని తీసేస్తే ఇంకేమవుతుంది? ఆమె ఉద్దేశం ఏంటంటే గుండె నొప్పిని తీసేయమని. కానీ ఆమె ప్రొనౌన్స్ రాదానికి. ఇవి ఒక పదాల కూర్పులో తేడా ఉండొచ్చు, కానీ ఆమె ఉద్దేశం ఏంటో ప్రభుకు తెలుసు. కొన్నిసార్లు మన ఉద్దేశాల్లో కూడా తేడా ఉండొచ్చు. హలో, మన ఉద్దేశాల్లో కూడా తేడా ఉండొచ్చు. అయినా సరిచేసి, ప్రభా తండ్రి నాయన ఆయన తప్పు అడిగాడులే, అలా కాదులే, అడగకూడదు అడిగాడులే, అలా కాదులే, మన పక్షముగా. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు, ఎంత ప్రేమించాడు మనల్ని. ఇట్లాంటి దేవుణ్ణి చిన్న చిన్న సమస్యల కొరకు విడిచిపెట్టేస్తావా? ఆయన ఆరాధించడానికి రాలేవా? ఆయన కార్యాభివృద్ధిలో ముందుకు వెళ్ళలేవా? ఆయన మహిమ కొరకు నువ్వు పని చేయలేవా? ఎంత బాధాకరమైన విషయం. ఆలోచన చేసుకుందాం. అనగా నీ ప్రేమలో, దేవుణ్ణి నువ్వు ప్రేమించే నీ ప్రేమలో లోపం ఉందా? లేదంటే ఆయన ప్రేమ అర్థం చేసుకోలేకపోయావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలని సేవకునిగా మనం చేస్తా ఉన్నాను. ఇంకొకటి అంటే 27వ వచనంలో, మరియు హృదయములను పరిశోధించువాడు. అమ్మా సహోదరులారా వినండి, లక్ష్మణ్ హృదయములను పరిశోధించేవాడంట ఆయన. కనుక మన ఆత్మ యొక్క మనసు ఏదో ఆయనకు తెలవదా? మన ఆలోచన ఏంటో ఆయనకు తెలవదా? మనం ఇక్కడ మోసపోవడానికి ఏమాత్రం ఛాన్స్ లేదు ప్రియులారా. హృదయములనే పరిశోధించేవాడు, మన సంగతులు ఆయనకు తెలవదా? ఎలా అనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధులందరి కొరకు విజ్ఞాపన చేసిన నీ హృదయంలో, నీ ఆత్మలో, నీ మనస్సులో, నీ కుటుంబంలో ఉన్న సమస్యలు ఆయన ఎరిగిలేరా? ఆయన ఎరిగిలేరు అని ఎవరు అనుకుంటారంటే ఆయన అర్థం కాలేని వాళ్ళు అనుకోవచ్చేమో. పౌలదే అంటాడు, ఆయన ప్రేమ నుండి నన్ను ఏమీ ఎడబాపలే. ఎందుకంటే ఆయన ఎవరో నాకు తెలుసు. ఆయన హృదయాలను పరిశోధించేవాడు. నా ఆత్మలో, నా అంతరాత్మలో, నా హృదయంలో, నా తలంపులలో, నా కుటుంబంలో, నా వ్యక్తిగత జీవితంలో నా సమస్య అంతా ఆయనకు తెలుసు. అలా వదిలిపెట్టాడమ్మా, అలా వదిలిపెట్టాడు. కనుక అంత ప్రేమ నన్ను ప్రేమిస్తూ ఆయన నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక నన్ను ప్రేమించిన ఆయన నుండి ఒకవేళ సమస్యలు, శోధనలు వస్తే నేనేమి తొందరపడను, వేరు అయిపోను అంటున్నాడు. 28వ వచనంలో, దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై, హలో మేలు కలుగుటకై ఆయన సంకల్పము చొప్పున మనల్ని పిలుచుకున్నాడు. ప్రియమైన సంఘం, ఇది గుడ్ న్యూస్. ఎంత శుభవార్త. మిమ్మల్ని ఎవరో ఒక పార్టీగా ఉందాం, మనమందరం కలిసి పాలెంలో ఒక చిన్న పార్టీ పెట్టుకుందాం. మనం ఒక చిన్న క్రైస్తవ రాజకీయ పార్టీలా పెట్టుకుందాం. మనం అందరూ ఓట్లు కలిసి ఒకరిని పెట్టుకుందాం, ఎలక్షన్లో నిలబడదాం. నో, అందుకు రాలేదు ప్రియులారా. ఆయన సంకల్పించుకున్నాడు మనల్ని. జగత్తుకి పునాది వేయబడక మునిపే వెంకటన్నా నిన్ను నన్ను ఆయన ఎన్నుకున్నాడయా. ఎంత శుభవార్త. అశోక్,
ఎంత గుడ్ న్యూస్ ఇది. ఏదో అన్ఫార్చునేట్లీ ఏదో మేము వెళ్ళకపోతే పాస్టర్ బాధపడతాడనో, మేము చూపించుకోవాలి, మా బలం చూపించుకోవాలి, మాదో ఒక సంఘం ఉంది. నో, ఒకవేళ ఇట్లాంటి అభిప్రాయంతో వస్తే తీసేసుకోండి. ఇట్లాంటి అభిప్రాయాలు ఏమైనా మీకు ఉన్నాయేమో. మేము ఎక్కువ మంది ఉంటే అందరూ మా వెనక పడుంటారు, అన్ని రాజకీయ పార్టీలు మా వెనక వస్తాయి, అన్ని కుల సంఘాలు. నో, స్టాప్ ఇట్, ఆపేయండి. అది అలా కాదు మనల్ని ఏర్పాటు చేసుకుంది. జగతికి పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నారంటే శాశ్వత రాజ్యములు యుగయుగములు ఆయనతో ఆనందించడానికి ఎన్నుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. గుడ్. దేవుడు ఎన్నుకున్నారు ప్రియులారా. ఇంతగా ప్లాన్ చేసుకొని ఎక్కడో ఉన్న నన్ను, ఎక్కడో ఉన్న మిమ్మల్ని, పనికిరాని నన్ను, ఏ యోగ్యత లేని నిన్ను ఎన్నుకొని ఆయన ప్రియకుమారుడైన క్రీస్తు ద్వారా మనకి విమోచన దయచేసిన దేవుడు, ఇంత ప్రేమించిన దేవుడు మనకుంటే చిన్న కష్టాలు, చిన్న శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఏమైనా వస్తే నువ్వు దూరం అయిపోతున్నావంటే ఏమని నేను అర్థం చేసుకోవాలి. ఆయన సంకల్పం చొప్పున పిలుచుకున్నాడు మనల్ని. ఆయనకు ఒక ప్లాన్ ఉంది. ఎంత మంచి దేవుడు బాబు. నేను వస్తే వచ్చినట్టు, రాకపోతే రానట్టు, నేను పోతే పోయేది, మానేస్తే మానేసేది. ఇదా నువ్వు ఆయనపై చూపించే ప్రేమ? శ్రమలలో నిలబడితే నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు అనడానికి మీరైన అర్థం. 29వ వచనంలో ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు, వినండి, దేవుడు ఎవరిని ముందుగా మళ్ళీ చదవమ్మా. నెంబర్ 1, ముందుగా మనల్ని నిర్ణయించాడు ఆయన. చెప్పలేదు దేవుడు మేము పడతామా? మనల్ని ఎన్నుకున్నాడు రా బాబు. జ్యోతమ్మ, మనల్ని ఎన్నుకున్నాడు ఆయన. ఎందుకు ఎన్నుకున్నాడు? తన కుమారుని స్వారూప్యంలోనికి మనల్ని చేయడానికి, తన కుమారునితో పాటు ఆయన మహిమైశ్వర్యంలో మనల్ని ఉండడానికి మనల్ని ఎన్నుకున్నాడు. ఎంతో భాగ్యంబు యేసు దొరికెను మనకెంతో భాగ్యంబు, యేసు దొరికెను మనకెంతో భాగ్యంబు. ఎంతో భాగ్యంబు యేసు దొరికెను మనకెంతో భాగ్యంబు. వింతైనా తన జనకుని అంత విడిసి మన కొరకై, అయినా తన జనకుని అంత విడిసి మన కొరకై, చింతాలన్నీయు బాపు ఎంతో దీనుడాయే, చింతాలన్నీయు బాపు ఎంతో దీనుడాయే, ఎంతో భాగ్యంబో. యేసు దొరికెను మనకెంతో భాగ్యము. ఎంత భాగ్యము! మీకు అర్థమైందా ప్రియులారా? ఆయన మనల్ని ముందుగా ఎన్నుకున్నారు. ఎంత భాగ్యము! ఇది ఫీల్ అయ్యారా ప్రియులారా? మీరు ఎప్పుడైనా ఇది ఫీల్ అయ్యారా? నేను చెప్పిన విషయాన్ని మీకు మళ్ళా చెప్తున్నాను. మన సంఘాల్లో, ఒక సంఘంలో ఒక కుటుంబము ప్రభు యొద్దకు వచ్చారనమాట. అంతకుముందు వారికి క్రీస్తు తెలియదు. ఎందుకు వచ్చారంటే ఆయనకి కిడ్నీ ఫెయిల్ అయింది, ఇంటి యజమానునికి. సో డయాలసిస్కి వెళ్తూ ఉన్నప్పుడు ఎవరో చెప్పారంట, ఏసఐ దగ్గరికి పోతే తగ్గుతుందని చెప్పారట. వాళ్ళు వచ్చారు. ఆ ఆదివారం రోజు నేను ఆరాధన అయిన తర్వాత వాళ్ళని పిలిచి మాట్లాడాను. వాళ్ళ విషయం చెప్పారు. నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను, మాట్లాడడం ప్రారంభించాను, వాళ్ళని బలపరచడం ప్రారంభించాను. సో వారందరూ కూడా బాప్తిసం కొరకు త్వరపడుతూ ఉన్నారు. మాకు బాప్తిసం ఇచ్చే అంటున్నారు. అంటే వాళ్ళకు ఒక అపోహ ఉంది, బాప్తిసం తీసేసుకుంటే ఇంకా నేను కిడ్నీ ప్రాబ్లం తగ్గిపోతుంది.
బాప్తిసం తీసుకుంటే మాకు సమస్యలు పోతాయని ఒక అపోహ ఉంది. బాగా మాట్లాడాను, కౌన్సిలింగ్ చేశాను. అంతా చేసినా కూడా బాప్తిసం కావాలన్నారు. ప్రార్థన చేశాం. ఒక 6 నెలలు పరిశీలన చేసినాక బాప్తిసం ఇచ్చాం. ఒక 3 సంవత్సరాల తర్వాత అదే కిడ్నీ ప్రాబ్లంతో ఆయన చనిపోయాడు. నేను ఇంటి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. ఆదివారం వస్తూ ఉంది. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇక ఈమె రాకపోవచ్చు. 3 కుమారులను తీసుకొని ఆమె ఇంకా మందిరానికి ఇక రాకపోవచ్చు అని అనుకున్నా. కానీ ఆదివారం ఆరాధనలో ఆమె 3 కుమారులను తీసుకొని వచ్చింది. దేవుని స్తుతించాను, మాట్లాడాను, మళ్ళా బలపరుచాను. మళ్ళా అనుకున్నాను, ఏమో అప్పటికప్పుడే మానేస్తే ఎవరైనా ఏమని అనుకుంటారని వచ్చిందేమో, ఈమె రాకపోవచ్చు అలా. ఎందుకంటే నేను ఎంతోమందిని ఇట్లాంటి వాళ్ళని చూశాను కనుక ప్రార్థన చేస్తా ఉన్నాను. మీరు నన్ను ఏమి ప్రశ్నించకండి, మీకు విశ్వాసం లేదా ఏం ప్రశ్నించకండి. ఎంతోమందిని చూశాను ప్రియులారా. రోగం వచ్చిందని, దయ్యం పట్టిందని, సమస్యలు వచ్చినాయని ప్రభు యొద్దకు వచ్చి అవి తీరిపోయినాక మానేసిన వాళ్ళు కొందరు, అవి తీరకపోతే వదిలిపెట్టిపోయిన వాళ్ళు నేను చాలామందిని చూస్తూ ఉన్నాను నా విశ్వాసయాత్రలో. నా పరిసరలో ఇది జరగడానికి నాకు ఇష్టం లేదు. అందుకే బాగా ప్రార్థన చేశాను. కంటిన్యూస్గా వస్తూ ఉన్నారు. 1 సంవత్సరం పోయిన తర్వాత ఆ కుటుంబంతో కూర్చొని మాట్లాడడానికి ఇష్టపడ్డాను. నేను మా ప్రిస్కిల ఇద్దరం వెళ్ళాం, కూర్చున్నాం, మాట్లాడుతూ ఉన్నాం. ఒకరోజు అన్నాను నేను, అమ్మా, అన్నకు బాగోక దేవుని మందిరానికి వచ్చావు, ఆయనే చనిపోయాడు, నీకు ఇంకా దేవుడు ఎందుకు, ఆయన ఎందుకు వస్తున్నావు అన్నాను. అదేంటయ్యా అంత మాట అన్నావు అంది. 3 కొడుకులు ఉన్నారు, అప్పుడు కోడలు కూడా వచ్చింది. అదేంటయ్యా అంత మాట అన్నావు? అవునమ్మా, ఆయన రోగం తగ్గాలనే కదా మందిరానికి వచ్చితివి, అది తగ్గలేదు, మరణించాడు కదా, నీకు యేసుప్రభు ఇంకెందుకు, ఎందుకు అనుకున్నావు అని అడిగినప్పుడు ఒకటి చెప్పింది, ఆయనకి రోగం రావడం మా నలుగురికి రక్షణ, మా కోడలు కూడా రక్షణ వచ్చిందయ్యా. ఎంత మంచి మాట. ఈరోజు సంఘములో, ఆ సంఘములో ఆమె నాకును తల్లి. ఆమె ప్రతి దినము మానక ఈ బేతనీ ఫ్యామిలీ దర్శనం కొరకు ప్రార్థించే అనేకులు ఆమె ఒక తల్లి. శుక్రవారం వచ్చిందంటే ఆమె ఖచ్చితంగా దేవుని సందులో విజ్ఞాపన ప్రార్థన చేయడానికి ముందు వరుసలో ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఫోన్ చేసి చెప్తుంది. ఆ క్యాలెండర్ మీద నెంబర్ ఎత్తుకొని దేవుడు ఆడుకొని కొడుతుంది. చదువుకోలేదు, ఎన్నడూ విడవలేదు, వాళ్ళు విడవలేదు. ఇది నీకు దేవుని ప్రేమ అర్థమైతే ప్రభుని విడవలేవు. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, కరువు వస్తుందేమో, ఆయన సన్నిధిని విడిచిపోవడం, ఆయన మందిరాన్ని విడిచిపోవడం, ఆరాధన విడిచిపోవడం, ఈ భక్తిని విడిచిపోవడం, నీకు వచ్చిన రోగం నుండి విడుదల రాకపోతే మరొక ఆప్షన్ ఎత్తుకోవడం, ఇది నువ్వు చేస్తున్నావంటే నీకు దేవుని ప్రేమ అర్థం కాలేదు. ఇక్కడ చూడండి 29వ వచనం చూసినట్లయితే, అందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో తన కుమారుని స్వారూప్యం గలవారుగా అవడానికి, ఓ ఎంత భాగ్యం, ఆయన కుమారుని వలె అయిపోవాలని ముందుగా నిర్ణయించాడు. నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. సునీత, నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు బిడ్డ. గౌతమ్, విశ్వాస్, మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన ఏదో నేను కాబట్టి ఇట్లా వస్తున్నాను, నేను పోతే మానేస్తారు. నో, ఆయన ముందుగా అందుకే అంటాడు పౌలు, దేవుడు నన్ను తన కుమారునితో ఆ స్వరూపంలో మార్చడానికి. హలో, అర్థమవుతుందా? ప్రివిలేజ్, ఎంత ఘనత ఇది. జయప్రకాష్, ఆర్ యు అండర్స్టాండ్ దిస్? అర్థమవుతుందా నాన్న నీకు ఇది? ఇది ఎప్పుడైతే అర్థమైందో ఆయన ప్రేమ నుండి నువ్వు బయటికి పోలేవు. కరువు వచ్చిన, శ్రమ వచ్చిన ఒక లిస్ట్ చూసాం. శ్రమ, బాధ, హింస, కరువు, ఉపద్రవము, వస్త్రహీనత, ఖడ్గము, ఏమో 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 ఏమొచ్చి ప్రియులారా, ఏం చేస్తున్నాం మనం? కొంత ఫైనాన్షియల్ టెన్షన్స్ వస్తాయి సార్. ఇంకా ఉన్నావా దేవా, అసలు ఉన్నావా, ఎక్కడున్నావు? పెద్ద పెద్ద పాటలు పాడేసేవాళ్ళు మనకి తెలవది. దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది? ఏంది? దేవుడు ఉంటే
అరే, ఎంత బుద్ధిహీనమైన మాట ఇది. కనుక పౌలుకి ఈ సంగతి తెలుసు కనుక దేవుని స్తుతిస్తా ఉన్నాడు. మీకు అర్థమవునుగాక. బుజ్జమ్మ, నీకు అర్థమైందా? ఆయన నిన్ను ఎన్నుకున్నాడమ్మా, ఆయన కుమారునితో స్వరూపం చేయడానికి. ఇంకా అంటున్నాడు, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాడు. ఈరోజు వచ్చావంటే, ప్రియమైన సంగమా, ఆరాధన సమయం అవుతుంది కాబట్టి రండి అంటే అప్పుడు కబులు వేసి పై పోసుకొని కింద పోసుకొని పరిగెట్టుకో. నా మాట కొరకు మీరు వచ్చారా? నో. నా మాట కొరకు మీరు రక్షింపబడ్డారా? నో. నేను మీకేమైనా రక్షకుండా? నేనేమైనా మిమ్మల్ని రక్షించానా? నేను మిమ్మల్ని ఎక్కడ రక్షించగలండి? నా రక్షణే నేను కొనసాగించుకోవడానికి నేను భయంతో వణుకుతో దినదినం గడుపుతూ ఉంటుంటే నేను మిమ్మల్ని ఎక్కడ రక్షించగలను? కేవలం నేను ప్రకటించే వారముగా ఉన్నాం, అంతే. ఆయన ఏం చేశారంట? మిమ్మల్ని పిలిచాడు, మనందరిని పిలిచాడు. ఆయన చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన ఆ మహోన్నతుడని దేవుడని ఆయన గుణాతిశయాలు ప్రశ్నించాలని పేతురు పత్రికలో చూస్తాం. చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచాడు. మనల్ని పిలిచారండి ఆయన. మనల్ని పిలిచింది నేను కాదు, మిమ్మల్ని పిలిచింది నేనైతే కాదు సుమి. నేను ఎవరికి పోయి మా చర్చికి రండి అని నేను ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను పిలిస్తే మొహమాటానికో మంచితనానికో నువ్వు రావచ్చేమో. ఒకవేళ నేను నీకేమైనా చెప్పాలనుకుంటే ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమను గురించి చెప్పాలి తప్ప నా కొరకు మీ గురించి చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు. ఆయన మనల్ని పిలిచారు. ఎంత భాగ్యము అమ్మా! ఆయన పిలుపు ఎంత మధురమైనది, ఎంత ప్రేమ కలిగిన పిలుపు. అయినా ఎన్నిక లేని మనల్ని ఎవరిని పిలిచినో వారిని ఏం చేశాడంట? అరే, ఎంత పెద్ద మాట ఇది! నీతిమంతులుగా చేసినాడు. ఈ మాట మీకు వింటుంటే మీకేమీ హ్యాపీనెస్ లేదా? ఓకే అనుకుందాం, ఊహించుకోండి. దేవుడు పిలిచిన ప్రతి ఒక్కరికి పాస్టర్ గారికి చెప్పాడనమాట. దేవుడు చెప్పి, ఇదిగోయా నేను పిలిచాను కాబట్టి ఇంటింటికి ₹1 కోటి అని దేవుడు నాకు చెప్పి నా అకౌంట్లో పైసలు వేసేసి ఆరాధనలో నేను ఎవరినైతే పిలిచానో లిస్ట్ పెట్టుకొని అంజని యాకోబు గారి ముందు పెట్టుకొని కుటుంబానికి ₹1 కోటి ట్రాన్స్ఫర్ చేసే. నేను ఈ సంగతి మీకు చెప్పాను, ఎలా ఉంటుంది? ఎంతో భాగ్యంబు కోటి దొరికేను. ఏం దొరికేను? ఎంతో భాగ్యంబు కోటి దొరికే. ఆ రోజు ఉంటుందిరా బాబు, ఆ సండే వండర్ఫుల్ సండేరా. ఆ సండే వండర్ఫుల్ సండే. అది ఇక్కడికి వచ్చి నేను అనౌన్స్ చేస్తేనేమో మొక్కలు ఈ లైట్లని బంద్రా బాబీ, ఈ లైట్లని బంద్ చేసాయి, మొక్కలు వెళ్ళిపోతుంటాయి. ఈ సంగతి తెలుస్తుంది కదా, వచ్చే సండే ఉంటుంది మందిరం, ఖాళీ ఉండదు. ఇసుకేస్తే మాస్టర్ గారు మీరు ఎక్కడ ఉండి చెప్పండి సార్, నేను నిల్చుంటాను ఖాళీ కొంచెం అని. ఇక్కడ కూడా వచ్చేసి నిల్చున్న వాళ్ళు కూడా ఉంటారు. అవునా కదా? అశోక్? నన్ను కూడా ఉండదు. మీరు మీ ఇంట్లో ఉండి చెప్పండి సార్, కార్డ్లెస్ మైకే కదా. కార్డ్లెస్ మైకే కదా, అది గుంజుతుందిలే, ఏదైనా చేసుకోండి. వైర్ పొడుగ్గానే ఉంది కదా, మీ బెడ్రూమ్లో కూర్చోండి, అక్కడ నుండి చెప్పండి, మేము వింటాం మైకులు అనరా. అంత పోవట్లేదు మంది, అలాంటి స్థలాలకు పోవట్లేదా? రండి, మీ దుఃఖ దినాలు పోతాయంటే పరిగెట్టట్లేదా? మీ రోగాలు పోతాయి రండి అంటే పరిగెట్టట్లేదా? కాలు కింద మట్టి తినేస్తే చాలు అన్నారంట. 160 మంది పోలేదా? పుతారు ప్రియులారా, ఇక్కడ అది కాదు. ఎంత చక్కని నీతిమంతులుగా తీర్చాడు. చెప్పకూడదు, ఏం భయపడతాం? నీతిమంతులం కాదు మనం, ఏ మంచి మనలో లేదు. నీతిమంతుడు యేసు, ఆయన కుమారుడైన యేసు, ఆయన వలె మనం మార్చాలంటే ఇది నీకు అర్థమవుతే ఈ కోట్లు గిట్లు శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, వ్యాధి అయినా, ఉపద్రవమైన, కరువైనా, ఖడ్గమైనా, ఉన్నవైనా, రాబోనవైనా, మరణమైన, జీవమైన, చూడదు సబ్కో చూడదు, పక్క పెట్టి. రోగం వచ్చిందని దేవుడి దగ్గర రావద్దంటారు. ఎవరు నువ్వే?
ఆయన నన్ను నీతివంతులుగా మార్చాడు రా బాయ్. తన కుమారుని స్వరూపము నాకు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆయన శాశ్వత రాజ్యంలో నన్ను ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడు రా బాయ్. నువ్వెవడు రా పోయ్ చల్. చాలామంది అంటారు, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, మీకు ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు. వాళ్ళతో చెప్పండి, అవును మీరు కరెక్టే మాట్లాడారు, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం. ఎవరు నమ్ముకున్నాం? మీరు ఎవరు నమ్ముకున్నారు మాట్లాడకండి. వాళ్ళకి ఆటోమేటిక్గా చెప్పేశారు వాళ్ళు ఎవరు నమ్ముకున్నారు. మాకు 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 దేవుడు నిత్య రాజ్యం ఇస్తా అన్నాడు. ఇది చెప్పండి. ఇది నీకు ఆనందం ఉందా? ఇది ఆనందం అయితే, ఇది నీకు సంతోషమైతే, ఈ శ్రమలు, బాధలు, దుఃఖాలు, మహేష్, ఇవన్నీ నువ్వు పక్కన పెట్టి దేవుని స్తుతిస్తావు, దేవుని మహింపరుస్తావు, పరిగెడతావు, ఆయనతో ఉండడానికి ఇష్టపడతావు. పౌలు అంటున్నాడు, ఇవేమి నన్ను వేరు చేయలేవు. అమ్మా, నిన్ను దేవునికి వేరు చేసేది ఏమైనా ఉందా? లేదా? ఒక సాక్ష్యం నన్ను లేనప్పుడు నీకోసం. ఆ అమ్మాయి అండి భలే విశ్వాసం అండి, బలహీనమైన ఆ అమ్మాయి దగ్గర పెడితే బలపరుస్తుందండి. ఎంత బాగుంది నీ సాక్ష్యం. అడ్మిషన్ రానమ్మా, మానకుండా గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోయింది అనుకో, ఏం చేస్తావు? చచ్చిపోతానేమో. కాదు, చచ్చిపోతాం. ఏమవుతుంది? నా బిడ్డని, నా భర్తని, నా కుటుంబాన్ని ఆయనే చూసుకుంటాడు. నా దగ్గర, ఆయన దగ్గరికి నేను పోతా. ఎవరో వస్తారు, ఇది నిజమా ఏంటి, ఇది నిజమా అనే వాళ్ళు వస్తారు కొందరు. ఎవరు అన్నారు ఇది నిజమా అని? బైబిల్ చదవలేదా? ఆదికాండం చదవలేదా? 3వ అధ్యాయం చదవలేదా? 4వ అధ్యాయం చదవలేదా? ఎవరు? సైతాన్. ఇది నిజమా? అట్లా చచ్చిపోతే కుదరదు. పో, అక్కడ పోయి తాడు గీడు కట్టించుకో. చెప్పరా? అప్పుడు అనాలి, ఏయ్ చల్, ఏం మాట్లాడుతున్నావు? ఈ ఈ ఈ శరీరానికి ఒక రోజు మరణం ఉంది. అది ఏ రోజైతే నాకేం ప్రాబ్లం లేదు. ఆయన నన్ను ఎంతగా ప్రేమించాడంటే, ఆయన నన్ను ముందుగా ఎరిగి, నిర్ణయించుకుని, పిలిచి, నీతిమంతునిగా తీర్చి మహిమ పరిచాడైనా. దేవునికి మహిమ కలుగునుగాక. మహిమ పరిచాడు నన్ను. మహిమ రాజ్యములో ఆయనతో ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన. నువ్వెవడరా నాకు చెప్పేది? కరువు గురించి మాట్లాడుతున్నావు, రాని ఆకలితో చేస్తా అంటాడు. ఎందుకు? మీ దేవుడు మీకు బొవ్వు పెట్టాడా? పెట్టకపోతే ఏముంది? సంగమా, అన్నిటికీ ఆయన వాగ్దానాలు ఉన్నాయి, అన్నిటికీ ఆయన కృప ఉంది. అన్ని విషయాలు ఆయన మన మీద కృప చూపించడానికి. ఇంకా చదువుతా ఉన్నాను 31 వచనంలో, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమందుండగా ఎవడు? చెప్పు దస్తగిరి, నీకు ఎవడరా విరోధి? ఎవడరా? రమేష్ గారు, ఎవరున్నారు మీకు విరోధి? మనకు సాధారణంగా ఏదైనా అయ్యిందనుకోండి, మన ఆలోచన, ఎవడన్నా ఏమన్నా చేశాడా? టక్కా టక్కా టక్, ఇంటి వెనకాల, ఇంటి ముందర, పక్కింటిలో, అక్కడ వెళ్తాం. జరిగిన సంగతి చెప్తా. వెళ్తాం, చేతిలో పసరేశాడు. మొత్తం ముందు మీరు చెప్పిన పంచాయతీ అంతా వింటాడు. ఆడు కంక్లూజన్కి వస్తాడు. మీ బతుకంతా ఆడికి అర్థమైపోయింది. మీకు తెలియకుండానే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ గుంజుకుంటాడు. అదో సైకలాజికల్ ట్రీట్మెంట్ అనమాట. మీరు తిన్నది ముట్టింది ముట్టకుండా, అంటింది అంటకుండా, ఏంటో పదాలు ఉంటాయి, భలే పదాలు. అంటేది అంటకుండా, ముట్టేది ముట్టకుండా, ఏంట్రా చెప్పండిరా, మీకు తెలుసు కదా. మీకు తెలిసిన భాషగా చెప్పండిరా. మీది అంటేది అంటకుండా, ముట్టేది ముట్టకుండా, ఆడు మీకు దగ్గరడే అంటప్పటికి మీకు పిక్చర్ వస్తుంది. ఆహా కొడకా, నువ్వు చేస్తేవా, మంచోడు, బాగున్నావా అని అడుగుతావు కదా, అనుకోలేదా? అనుకుని ఎవడో ఆడు చెప్పడానికి ఆడికి తెలిసేస్తాయి కదా, వాడు మీకు. అప్పుడు మీరు అంటారు, అయ్యా మా ఇంటాడు చాలా మంచోడయ్యా, ఆడికి పిక్చర్ వస్తుంది. నిజంగా మీ యథార్థతను బట్టి వాడి దగ్గర ద్వారా వద్దామనుకున్నాడు కానీ కుదరలేదు, కానీ ఆ వెనకింటాడు అంతే.
ఆ పక్క గల్లీకి వెళ్తాడు. కత్తం ఎవడొకడు ఉంటాడు, చెడ్డోడు ఎవడొకడు ఉంటాడు. పాపం ఎవడున్నారు మంచోళ్ళు అందరూ. పాపం మా సంఘంలో జరిగిన పంచాయతీ. మంచి విశ్వాస కుటుంబం అది. ఆమె ఎంత మంచి ప్రార్థన పరు, నాకు భలే ఇష్టమైన తల్లి. ఆ ఫ్యామిలీ అంత మంచి ప్రార్థన పరు, చిన్న పిల్లలతో సహితం. ఈమె శాతపడి చేసిందని చెప్పాడంట ఇంకొకడు. నాయనా నేను చేతపడి చేయడం ఏంటి నాయనా, ఈ ప్రార్థనా పరురాలు ఈమె, నేనే సాక్ష్యం ఇస్తున్నాను ఆమె కొరకు, నా సాక్ష్యం నిజమవును గాక. ఆమె ఈమంట వాళ్ళకి చేతపడి చేసిందని చెప్పాడంట. వాడు వచ్చి మీ పాలోళ్ళే అన్నాడంట. పాలోళ్ళు వీళ్ళే. ఇప్పుడు కూడా తగలాడిపోతుందండి ఆ కుటుంబం. ఇప్పుడు కూడా అన్నదమ్ములు విడిపోయి కలుసుకుంటలేదు. ఈమె ఒకే ప్రార్థన, నాయనా 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 మా బావ కుటుంబాన్ని కాపాడినాయన ఏం ప్రార్థన చేస్తుంటే వీళ్ళే చేశారంట ఆ ఇంటికి. ఎంత దారుణం! దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధెవడు? ఎవడు రాగలడు చెప్పండి? ఇది నమ్మగలిగిన వాళ్ళు ఆయన ప్రేమిస్తారు. చెప్పండి, దేవుని మహిమపడతాం, ధైర్యంగా స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పాలి ఆమేన్. ఎవడరా విరోధి మనకి? ఎవడు ముట్టగలరా ఆయన మనతో ఉండగా? రమ్మనండి, ఎవరు వస్తారు? ఈ ధైర్యము ఆయన ప్రేమించే వారికి వస్తుంది. మరి అమ్మా, ఎవరన్నా అంటేది అంటకుండా, ముట్టేది ముట్టకుండా, తాకుండా, రాకేది రాకుండా చేస్తున్నారా మీకు? అమ్మా, నీ కొడుకు అపెండిక్స్ అవ్వడానికి ఎవడన్నా కారణమా? దెయ్యానికి అంత పవర్ ఉందా? దెయ్యానికి నిన్ను చంపగలిగిన, నీ ఆశీర్వాదాన్ని గుంజుకోగలిగిన శక్తి ఉందని నమ్ముతున్నావా? అయితే నువ్వు దెయ్యంతో పోవడమే బెటర్. దెయ్యము ఏమీ చేయలేదు. వాడికి మేలు చేయడం రాదు, కీడు చేయడానికి చేత కాదు. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయంలో మాట చూసుకోండి. సంఘం అలా చేయాలంటే దెయ్యం ఎప్పుడుగో ఇన్ని సంవత్సరాలు మనల్ని ఉండనే కదా భూమి మీద క్లోజ్ చేసేసింది. తెలుసా మీకు? ఆ శక్తి దానికి లేదు. సర్వభౌమాధికారం కలిగిన దేవుడు మనకున్నాడు. ఆయన మనకుండగా, మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవరు? 32వ వచనంలో, 32వ వచనంలో ఆయన తన స్వకీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించడానికి వెనక్కి తీయలేదు. ఆయన తన సొంత కుమారుణ్ణి మన కొరకు ఇచ్చాడండి. మనమక్క ఆయన తన సొంత కుమారుణ్ణి మన కొరకు సిలువ వేయడానికి అప్పగించేశాడండి. సిలువ త్యాగము చేయించాడు ఆయన. సిలువలో మరణించిన క్రీస్తును చూడండి, సిలువ యొక్క విలువను చూడండి. సిలువలో ఆయన చేసిన త్యాగము, కార్చిన రక్తము ఎందుకొరకు? మన గొప్పవారమని కాదు, ఇంత సిలువ త్యాగం చేసి మన కొరకు మరణించి మృతునంది 3వ దినాన లేచి మహిమలోకానికి వెళ్ళి తిరిగి వచ్చి మనం తీసుకుపోవడానికి సిద్ధపడుతూ ఆయన ఆ ప్లాన్లో ఉంటే, ఇంత త్యాగం చేసిన యేసు ప్రభు వారు మన పక్షముగా ఉంటే, ఎవడో వచ్చి మనకు ఏదో చేస్తాడని భయపడి, కరువు వచ్చినప్పుడు, కటకం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇవన్నీ లిస్టులు వచ్చినప్పుడు పౌలు వాళ్ళే నువ్వేం చెప్పాలంటే, ఓయ్ ఏం చేయగలవు నన్ను? ఆయన ప్రేమ నుండి నువ్వు నన్ను తీసుకెళ్ళగలవని ధైర్యంగా నిలబడి క్రీస్తు సన్నిధిలో ఆయన మహిమపరచగలవు. దేవుని సంగమా, నిన్నెవరు దూరం చేస్తారు దేవునికి? ముగించాను. ఈ మాట ముందే చెప్పాను. నిన్నెవరు దూరం చేస్తారు దేవునికి? ఈ కరువుల కష్టాలు కాదు, దేవుణ్ణి నిన్ను దూరం చేసేది కేవలము నీ యొక్క పాపము. ఒక మాట చదువుకుందాం. అపోస్తల కార్యాలు 14:22లో, అపోస్తల కార్యాల గ్రంథము 14:22లో చూసినట్లయితే, దృఢపరి 22 అనేక శ్రమలను అనుభవించిన మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి. ఇది మన తుది యొక్క గమ్యం. చాలా శ్రమలను భరించి చివరికి మనము పరలోకం చేరిపోవాలి. అందుకొరకు ఆయన చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని చెప్తా ఉన్నారు. హెబ్రీ 10వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే, ఈ శ్రమలు శోధనలు వచ్చినప్పుడు ఇది నిజమా, నువ్వు దేవుని నమ్మితే ఎందుకు ఇట్లా జరిగింది అట్లా జరిగిందని ప్రశ్న చేసే అపవాది దాని సంబంధులందరూ కూడా భూమి మీద ఉంటుండగా వారందరినీ నువ్వు జయిస్తూ 10:26-27 వచనంలో మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా
పాపము చేసిన ఎడలా పాపమునకు బలి ఇంకా ఉండదు. కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూస్తయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్ని నీకు ఇంకా ఉంటుంది. కనుక దేవుని ప్రేమను విడిసి నువ్వు పోతే కనుక, నువ్వు పాపం చేస్తే కనుక, పాపం చేయడానికి కారణాలు ఉన్నాయి ప్రియులారా. ఒకటి దురాశ, శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. చాలామంది ఉదాహరణ తీసుకురావచ్చు ప్రియులారా, చాలామందిని ఉదాహరణగా తీసుకురావచ్చు. ఆకాను ధనాపేక్ష చేత తన ప్రాణాన్ని, తన కుటుంబాలని నాశనం చేసుకున్నాడు. యెహోషువ గ్రంథంలో చూస్తాం. దురాశ పాపమది. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై అది మరణానికి అంటుంది. అనగా దేవుని ప్రేమ నుండి నిన్ను ఎవరు కష్టాలు, శ్రమలు, ఆయన ప్రేమ నీకు అర్థమైతే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు పాపానికి అప్పగించుకోలేవు. దురాశ అనే పాపం కూడా నీ దగ్గరికి రాదు. ఇంకా చూసినట్లయితే సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మొదట 5 వచనాలు చూసినప్పుడు ప్రియులారా, అక్కడ వ్యభిచారం అనే పాపము, ఇది కూడా నీ దగ్గరికి రాదు యేసు ప్రభు నీకు అర్థమైతే. కనుక ముగించుకుంటున్నాం. దేవుని ప్రేమ నుండి నిన్నెవరు వేరు చేయగలరు? దేవుని ప్రేమ నుండి నిన్నెవరు వేరు చేయగలరు? ఆయన నీకు అర్థమవుతే ఏ సమస్య వచ్చినా, శోధన వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇవన్నీ కామన్ అనుకొని, కామన్ ప్రాబ్లమ్స్ అనుకొని, ఇంతకంటే ఉన్నతమైనది నా ప్రభు నాకు ఇస్తున్నారని తలుసుకొని, జ్ఞాపకం చేసుకొని ధైర్యముగా మనలో భక్తిలో ముందుకు కొనసాగుతాం. జయ జీవితం కొనసాగిస్తాం. జయించేవాడని క్రీస్తుతో కలుస్తాం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. దైవాశిష్యులు దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. పాస్టర్ అంకుల్కి, పాస్టర్ ఆంటీకి అందరికీ వందనాలు. ఈరోజు విన్న వాక్యంలో నాకు అర్థమైంది ఏంటి అంటే, దేవుని ప్రేమ నుంచి మనల్ని ఏవి కూడా ఎడబాప నేరవు. అది నిజమే. సరే, మనకు బాధ వచ్చినా, హింస వచ్చినా, ఏది వచ్చినా సరే మనం ఒక నమ్మకంగా ఉంటాం. ఏమని? బాధ వస్తే ప్రేయర్ చేసుకుంటాం. ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదొచ్చినా కూడా ఏం లేకున్నా సరే దేవుడు ఇస్తాడు అనే ఒక ఆశతోటి ఉంటాం. కానీ సరే, ఇవి ఏ వచ్చినా కూడా మనల్ని దేవుని నుంచి ఎడబాపనేరు, దూరం చేయలేవు. కానీ ఒక్క పాపం విషయం మాత్రమే, ఎప్పుడైతే మనం పాపం చేస్తామో దేవుని మనం ఫేస్ చేయలేము. అంటే ఆయన ఎదుట మనం ఏది కూడా చేయలేం, ప్రార్థన చేయలేం, వాక్యం చదువుకోలేము, సరే ఏది కూడా చేయలేము. ఒక పాపం విషయం మాత్రమే దేవుని నుంచి మనల్ని దూరం చేస్తుందనే ఒక విషయం నిజంగానే అది ఈరోజు నేను నేర్చుకున్నాను. పాపం నుంచి ఎప్పుడైతే మనం దూరంగా ఉంటామో ఇంకా మనల్ని ఈ లోకంలో ఏది కూడా దేవుని నుంచి మనం దూరం చేయదని నేను తెలుసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే, అసలు మనం ఎన్నిక లేనటువంటి వారం. ఈ లోకంలో ఎంతోమంది మనకంటే గనులు ఉన్నప్పటికీ దేవుడు మనల్ని మాత్రమే ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు ఆయన తన యొద్దకు. సరే, మనం కూడా అటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం వెళ్తాము ఖచ్చితంగా అనే ఒక నిరీక్షణ మన లోపల ఉండాలి. నిజమే, ఒక మంచి అనాలిసిస్ లక్ష్మి ఇచ్చింది. నెక్స్ట్ ఎవరు? లక్ష్మీనారాయణ. ఈ వారం దేవుని ప్రేమకు దూరం కావద్దని చెప్పి ఈ అంశం నాకు చాలా నచ్చింది. మనకు చాలా సందర్భాల్లో మనకు వచ్చిన కష్టాలు కానీ, కరువులు కానీ, మనం దేవుని సన్నిధికి రాకుండా దేవునికి బాగా దూరం ఉంటాం అనమాట. కానీ దేవుడు మనలా కాదు, టోటల్ రివర్స్. మనకున్న బలహీనతలనే దేవుడు మనల్ని హత్తుకుంటాడు. ఈ విషయం నాకు చాలా నచ్చింది అనమాట. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత కరువు వచ్చినా కూడా దేవుని దగ్గరికే రావాలి. ఎందుకంటే ఆయన్నే మనకు మన కష్టాలైనా తీర్చేవాడు. కాబట్టి అది నేను బాగా నేర్చుకున్నాను అనమాట. చేయడానికి ఎవరున్నారు? ఎవరైనా మాట్లాడతారు? రైట్, నయమి. అందరికీ వందనాలు. పోయిన వారం విశ్వాసం గురించి అంకుల్ చెప్పినప్పుడు, విశ్వాసాల అమ్మ ఏం చెప్పిందంటే, చిన్నమ్మ నీ ఆరోగ్యం బాగుందా అంటే బాగుందమ్మా అని అన్నది. అంటే ఇంకా నీకు వాక్యం ఏమర్థమైందని నేను అడిగినప్పుడు, లేవద్దే నేను చాలా రోజులే శుక్రవారం ప్రేయర్కి వస్తలేను అంటే, ఎందుకు అని అంటే, మీ బాబాయ్ ఇట్లా
తిడతాడు. అందుకే ఇంక ఆదివారం వస్తా చర్చికి అని అన్నది. అంటే ఇంక నాకు ఇంగ చాలా బాధ అనిపించింది. నేను కూడా సంవత్సరం అవుతుందేమో శుక్రవారం రాత్రి ప్రార్థనకు అసలు వస్తలేను. ఉపవాస కూడికకి ఇంగ వస్తుండా. ఇంగ నేను కూడా చాలా బాధ అనిపించింది. నేను ఇంగ చిన్నప్పటి నుంచి ఇంత విశ్వాసురాలైండి కూడా శుక్రవారం ప్రార్థనకి వస్తలేను కదా! అని ఇంగ నాకు కూడా చాలా బాధ అనిపించి విశ్వాసంగా లేక ఉంటుండా నేను ఇట్లా. భక్తి కూడా అసలు చాలా తగ్గిపోయింది అని నాకు అనిపించింది. ఇప్పుడు చెప్పిన వాక్యం కూడా నాకు ఇంగా బాధ అనిపించింది. అంటే దేవుని పట్ల నేను నమ్మకమైన బిడ్డగా జీవించాలని ఎంతో నమ్మకంగా బ్రతుకుతున్నా కానీ ఎన్నో సమస్యల వలన నేను చర్చికి దూరం అయిపోతున్నా. ఈ మధ్యలోనే నేను ఇంక పనికి వెళ్తున్నా. ఇంక ఆదివారం వస్తే ఆదివారం చర్చికి వస్తున్నా. శుక్రవారం ఇంక ఉపవాస ప్రార్థన కూడా ఇంక బంద్ అయినా. నా కొరకు అందరూ ప్రార్థన చేయండి. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మరి ముఖ్యంగా అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. ఈ దినమున వాక్యం దేవుడు ఎంతో మంచిగా ఉన్నతంగా మాట్లాడి ఉన్నాడు. దేవుడు ఎంతో గొప్ప దేవుడు కనుక నిజంగా దేవుడు తన ప్రణాళిక చొప్పున మనల్ని నిర్మించిన దేవుడు కనుక ఏమని మాట్లాడినాడంటే మనల్ని ఏది కూడా వేరు చేయదని మాట్లాడి ఉన్నాడు. ఈ దినంన మరణమైనను జీవమైనను మన నుంచి ఏది కూడా వేరు చేయదని చెప్పి ఉన్నాడు. ఎందుకంటే ఏమి వ్యాధులు వచ్చినాయి, బలహీనతలు వచ్చిన నిజంగా మనకు వచ్చిన బలహీనతలన్నీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు కానీ మౌనంగా ఉండేవాడు కాడు. అది ఏ సమక్షైనా మన నుంచి దూరపరిచే దేవుడు మనకున్నాడని ఈ దినంన మాట్లాడి ఉన్నాడు. ఎందుకనగా అంటే గొప్ప దేవుడు, మన ఆలోచనలు ఎరిగినవాడు, మన మనసుని ఎరిగిన తండ్రి కనుక మన కష్టంలో వచ్చినప్పుడు, మన ఇబ్బందులు వచ్చినప్పుడు మనకు అనుక్షణం మన ఎమ్మడ ఉండి ఆదుకునే తండ్రి ఉన్నాడని మనం గొప్ప నమ్మకంగా ఉండాలి. మన యొక్క బలహీనత వచ్చి మరణం వస్తుందేమని కూడా మన విషయంలో మనం బెదురుకున్నట్లయితే అది ఆ మరణం మనల్ని ఎప్పుడైనా కృంగతీయొచ్చు. అలా అనుకోకూడదు. ఎందుకంటే జీవం గల తండ్రి ఉన్నాడు కాబట్టి మనకు మరణం వచ్చిన అది సంతోషంగా అనుభవించి మనం ఒక దినమున దేవుని వద్దకు పోయేవారం కనుక నిశ్చయంగా దేవునితో ఉండాలని ఈ చిన్న మాటలు దేవుడు దీవించును. దేవుని నామానికి వందనాలు. నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను చాలా కాలంగా ఇక్కడనే ఉన్నా కానీ శుక్రవారం రోజు చర్చికి రావాలంటే నాకు ఎందుకో చాలా భయం కూడా అనిపిస్తుంది. ఇంట్లో సమస్యలు కూడా, నా భర్త కూడా శుక్రవారం రోజు తాగి ఉంటాడు, ఇంకా చర్చికి రాలేకపోతాను. నేను ఎంతో బాధపడతాను దేవుని విషయంలో. కానీ నేను పాపంలో పడిపోతున్నానేమో అనే భయం నాకుంది. నా ద్వారా నా పిల్లలు కూడా నాలాగా కాకుండా అందరు పిల్లల వల్ల మంచిగా ఘనంగా బతకాలనేది నా ఆశ. దేవుని కృపలో నా కుటుంబము, అందరు కుటుంబాలు పిల్లలతో మంచిగా ఘనంగా ఉండాలనేదే నేను అనుకుంటా. ఎవరి గురించి అయినా కూడా నాకు సమాచారం ఏదైనా తెలిసినా నేను చర్చికి రాకపోయినా కూడా నా మనసులో అయినా నేను ప్రార్థిస్తా. నాకు చర్చిలో కూడా ప్రార్థించాలన్నప్పుడు కూడా నాకు ఎందుకో భయం అనిపిస్తుంది. చర్చిలో ప్రార్థించలేకపోతా. మరి ఎందుకు గురించో కానీ నాకు ఉంటుంటేనే భయంగా అనిపిస్తుంటుంది. నా ఆరోగ్యం విషయంలో కూడా దేవుడు నాకు ఎంతో మేలు చేసిండు కానీ నేను సాక్ష్యం చెప్పలేకపోయినా నా భయాన్ని బట్టి. నా 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 కుటుంబంలో కూడా, నా భర్త విషయంలో కూడా, నా పిల్లల విషయంలో కూడా దేవుడు ఎన్నో మేలులు చేసిండు. నా విషయంలో చాలా గొప్ప మేలు చేసిండు కానీ నేను సాక్ష్యం పంచుకోలేకపోయినా అయినా కూడా నన్ను దేవుడు ఇంకా ఘనంగా బాగా వాడుకుంటున్నాడు. నేను కూడా చర్చిలో బాగా ప్రార్థించి దేవుని సన్నిధిలో ఎక్కువ శాతం ఉండాలనేది ఆశపడుతున్నా. ఇప్పటి నుంచి అయినా శుక్రవారం కూడా చర్చికి ప్రార్థనకు వచ్చి మంచిగా ఘనంగా ఉండాలి. ఈరోజు చెప్పిన వాక్యం ఏంటంటే, మనలను ఎవరైతే ఎక్కువ మనం భయపడుతుంటామో దేవునిలో ఎక్కువ ఉండాలనుకున్నప్పుడు సైతాన్ కూడా మనల్ని ఎక్కువ శోధిస్తుంటుంది. ఎందుకు సైతాన్ శోధిస్తుందనంటే, మన ఆలోచనలను బట్టి మనం ఎన్నో ఇబ్బందులు పడుతుంటాం. ఇంట్లో సమస్యలు ఏమేమో బాధపడుతుంటాము. అయితే కొన్ని విషయాలు డబ్బులు లేక బాధపడుతుంటాం, కొన్ని విషయాలు ఏదో ఒక సరిపడా పని లేక బాధపడుతుంటాం, కొన్నిసార్లు పిల్లల ద్వారా బాధపడుతుంటాం. కానీ అన్నీ కూడా దేవునికి చెప్పుకోవాలి. దేవుడు ఇంకా మేలు చేయాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును. అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. కూడి వచ్చిన సంఘానికి వందనాలు. అంటే
ఆ వాక్యం వింటుంటే దేవుడు ఏమనుకుంటా అంటే నా చెవులు వినపడాయి, నాకు ఒక చెవి వినపడది. నేను వచ్చినప్పుడల్లా నేను ఏమనుకుంటా అంటే దేవుడా నాకు బాగా నీ వాక్యం వినాలి, నా హృదయాలు నేను పడాలి అని వచ్చినప్పుడల్లా నేను ప్రార్థన చేసుకుంటా. దేవుడు వాక్యం వింటున్నాడు. ఆడ చెప్పినప్పుడు కూడా వాక్యంలో చెప్తారు చూడు, అప్పుడు వాక్యంలో కూడా నేను వాళ్ళ సరిత కూడా నేను వాక్యం చెప్పి నా హృదయాలు అనుకుంటా. నేను అయ్యగారు చెప్పిన వాక్యంలో నేను ఆటపడాలి, నా హృదయాలు స్వస్థపరచాలని నాకు ఎంతో బాధ ఉంది. నా మోకాళ్ళ నొప్పులు కూడా నడచలేకపోతున్నా. అయితే నేను బాగా ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు నన్ను ఇంకా మోకాళ్ళలో చాలా బలం ఉన్నట్లుంది, లేవలేకపోతున్నాను. నా పిల్లలకు కూడా చెప్పుకుంటలేను కానీ వాళ్ళు కూడా దేవుడు ఉండడు నాకు అని నేను అనుకుంటుండే కానీ నాకు ఎవ్వరు, నా కోడలు కూడా ఎవరు చెప్పలేకపోతున్నా. దేవునికే ఉపయోగిస్తున్నా. నేను చాలా దినాలు అవుతుంది నా బరువు నా బాధ దేవునికి ఉపయోగిస్తున్నా. నాయన దేవుడు అయ్యగారు చెప్పిన వాక్యం బట్టి నా హృదయాలను స్వస్థపరిచి బలపరచమని చిన్న రాజ్యం దేవుడు దీవించిన గాక. దానికి నా వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నాదొక వాక్యం ఏమైనదంటే, ఏదైనాను కష్టమైన నష్టమైన మరణమైన జీవమైన ఏదైనా మనని ఎడబాయదు అనేది వాక్యము. ఈ వాక్యం నాకు బాగా అర్థమైంది. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. కానీ ఫస్ట్లో నేను దేవుని నమ్మినప్పుడు ఇంత అర్థం కాలే నాకు. దేవుడు అంటే ఏందో అనేది నాకు అర్థం కాకుండా వస్తుంటే కానీ అప్పుడు నా నెత్తి కూడా పని చేయకుండా నాకు అర్థం కాకుండా ఈ పాస్టర్ ఎందుకు ఊకే ఇట్లా చెప్తాడు నాకు అర్థమైతే లేదు అనేది కూడా అయ్యవిన కూడా చాలా కోపపడిందలే. నేను ఈ చర్చికి రాకున్నా సరే నైనా నేను ఊకే అక్కడనే గుద్దుకోతాను అంశము బాధ ఉంది. కానీ చిన్న సాక్ష్యం నాకు. దేవునికి స్తోత్రం. సంఘానికి అందరికి వందనాలు. నాకు తోచిన కాడికి చెప్తాను. ఇలా వాక్యం అనేది కొంచెం మంచిగా అనపడ్డది. దేవుడు అనేది దీవించినట్ల అందరికీ మంచిగా వినపడ్డది. ప్రతి ఒక్కరికి ఇలా సాక్ష్యం చెప్పిన వాళ్ళకల్లా మంచిగా అర్థమైంది ఈ వాక్యం అనేది. వాళ్ళు మనుషులు పెట్టుకొని మంచిగా చెప్తున్నారు. అది ఆ దేవునికి స్తోత్రం. సంఘానికి వందనాలు. ఇంతట్లా నేను